ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్క్ మ్యాన్ ప్రివ్యూ. ప్రముఖ నటి రాధిక ప్రధాన పాత్రలో నటించిన తాయ్ కిలవి చిత్రం మధ్యతరగతి కుటుంబాల్లోని ఆర్థిక వాస్తవాలను కళ్ళకు కట్టినట్టు చూపించింది. డబ్బు లేని వృద్ధాప్యం ఎంత దుర్భరంగా ఉంటుందో, ఆస్తుల కోసం బంధాలు ఎలా మారుతాయో ఈ సినిమాలో అద్భుతంగా చూపించింది. ఒక సాధారణ ఇల్లాలు తన కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుండి ఎలా కాపాడుకోవాలి అనే అంశాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. డబ్బు, ఈ రెండక్షరాలు ప్రపంచాన్ని ఆడిస్తుంటాయి. అందుకే డబ్బుకు సంబంధించిన ఏ సినిమానైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఇదే నేపథ్యంలో తాయ్ కిలవి అనే సినిమా ఇటీవల రిలీజ్ అయింది. రాధిక లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను చూసిన ప్రతి మధ్యతరగతి వ్యక్తికి తన సొంత ఇంట్లో జరుగుతున్న కథే అనిపిస్తుంది. ఒక సాధారణ గృహిణి తన జీవితాంతం కష్టపడి సంపాదించిన రూపాయిని ఎలా పొదుపు చేయాలో, తన పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తిని ఎలా కాపాడుకోవాలో ఈ సినిమాలో రాధిక పాత్ర దర్శకుడు శివకుమార్ అద్భుతంగా చూపించారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో పెరిగే ఖర్చులు, మారుతున్న బంధాల మధ్య ప్రతి కుటుంబం తన ఆర్థిక పునాదులను ఎలా పదిలపరుచుకోవాలో ఈ సినిమా నేర్పిస్తుంది. ఈ సినిమా పేద మధ్యతరగతి ప్రజలకు నేర్పించిన కొన్ని అంశాలను ఈరోజు మనం తెలుసుకుందాం. జీవితంలో కఠినమైన సత్యం వృద్ధాప్యంలో డబ్బు ప్రాముఖ్యత. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలపై ఉన్న మమకారంతో తమకున్న పొలం, ఇల్లు లేదా నగలను వారు బతికి ఉండగానే పిల్లల పేరు మీద రాసేస్తారు. కానీ తాయ్ కిలవి సినిమాలో మనం చూసినట్లుగా ఆస్తులన్నీ చేతులు మారిన తర్వాత అప్పటి వరకు దేవతలా చూసిన పిల్లలే తల్లిదండ్రులను ఒక భారంగా చూడడం మొదలు పెడతారు. చేతిలో పైసా లేక మందుల కోసం లేదా చిన్న అవసరాల కోసం పిల్లల ముందు చేయి చాచాల్సి రావటం ఎంతటి అవమానకరమో ఈ సినిమా గుర్తు చేస్తుంది. అందుకే ప్రతి మనిషి తన రిటైర్మెంట్ లైఫ్ కోసం కొంత సొమ్మును లేదా ఆస్తిని తన నియంత్రణలోనే ఉంచుకోవడం ఆత్మగౌరవానికి నిదర్శనం. డబ్బుకు బంధుత్వాలు ఎలా బలైపోతాయో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. స్నేహంతోనో లేదా బంధుత్వంనో ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు ఆ డబ్బు తిరిగి వసూలు చేసే క్రమంలో మనం పడే మానసిక వేదన వర్ణనాతీతంగా ఉంటుంది. ఇచ్చిన డబ్బు అడగలేక, అవతలి వారు ఇవ్వక మధ్యలో నలిగిపోయే మధ్యతరగతి జీవితాల ఆవేదనను రాధిక పాత్ర అద్భుతంగా పలికించింది. అప్పు ఇచ్చినప్పుడే ఆ డబ్బు తిరిగి రాదు అని మానసికంగా సిద్ధపడి ఇస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుందని, లేదంటే ఆర్థికంగానే కాకుండా బంధాలను కూడా కోల్పోవాల్సి వస్తుందని ఈ సినిమా కథ నిరూపిస్తుంది. చట్టబద్ధమైన పత్రాలు లేకుండా అప్పులు ఇవ్వడం వల్ల వచ్చే అనార్థాలను సినిమాలోని సంఘటనలు ప్రతిబింబిస్తాయి. సినిమాలో ఒక కీలక ఘట్టంలో ఆసుపత్రి ఖర్చుల కోసం పడే ఇబ్బందులు చూస్తే ఒళ్ళు గగురు పడుతుంది. లక్షల రూపాయల వైద్య బిల్లుల కోసం ఉన్న నగలను, ఆస్తులను అమ్ముకోవాల్సి రావడం మధ్యతరగతి కుటుంబాల్లోని సాధారణ పరిస్థితి. సరైన హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల కుటుంబం మొత్తం ఎలా రోడ్డున పడుతుందో, ఆ ఆర్థిక భారం వల్ల పిల్లల మధ్య మనస్పర్ధలు, గొడవలు ఎలా వస్తాయో ఈ సినిమా మనకు చాలా నేర్పిస్తుంది. ప్రతి మనిషికి ఒక ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ పాలసీ ఉండడం వల్ల ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కవచ్చు. ఈ సినిమా ఇచ్చే అతిపెద్ద సందేశం అదే. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి, దాచిన బంగారం ఎక్కడ ఉన్నాయో లేదా ఎవరికి చెందాలో స్పష్టంగా చెప్పకపోవడం వల్ల కుటుంబాల్లో వచ్చే చీలికలను ఈ సినిమాలో గమనించవచ్చు. తాను ఉన్నప్పుడే తన ఆస్తి ఎవరికి చెందాలో, తన బాధ్యతలు ఏమిటో ఒక వీలునామా రూపంలో రాసి ఉంచడం ఎంత బాధ్యతాయుతమైన పద్ధతో ఈ సినిమా వివరిస్తుంది. పారదర్శకత లేని ఆర్థిక వ్యవహారాలు భవిష్యత్తులో పిల్లల మధ్య శాశ్వత శత్రుత్వానికి దారితీస్తాయి. తల్లిదండ్రులుగా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సినిమా సందేశం ఇస్తుంది. ప్రతి చిన్న విషయానికి మగవాళ్లపై ఆధారపడకుండా మహిళలు స్వతంత్రంగా బతకాలి.
ఒకానొక సమయంలో కుటుంబానికి కష్టం వచ్చినా ఆర్థిక అవసరాలు తీర్చే సామర్థ్యం కలిగి ఉండాలి. రూపాయి పొదుపు చేయాలి. జీవితంలో ఎవరిని చేయి చాచే పరిస్థితిలోకి రాకూడదు. ఆడపిల్ల తన సొంత కాళ్ళపై నిలబడాలి. అలాంటప్పుడే ఆర్థిక స్వేచ్ఛ కుటుంబానికి నడిపే సామర్థ్యం వస్తుందని రాధిక పాత్ర ఇచ్చిన సందేశం అందరికీ వర్తిస్తుంది. సినిమాలో ఇలాంటి ఎన్నో జీవిత పాఠాలను దర్శకుడు కళ్ళకు కట్టేలా చూపించాడు. ఇవన్నీ అక్షర సత్యాలు. చివరగా తాయ్ కిలవి సినిమా కేవలం ఒక కథ మాత్రమే కాదు, అది ప్రతి మధ్యతరగతి మనిషికి ఒక ఆర్థిక మార్గదర్శి. డబ్బును కేవలం అవసరాల కోసమే కాకుండా ఆత్మగౌరవం కోసం, కుటుంబ శాంతి కోసం ఎలా ఉపయోగించాలో రాధిక తన నటనతో ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా పలుకరించారు. ఎవరైనా ఈ సినిమా ఇంతవరకు చూడకపోతే హాట్స్టార్లో ఉంది. ప్లీజ్ ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.